మరియు సోషల్ మీడియా మిత్రులకు, వేదిక ఉన్నటువంటి పెద్దలకు, యోగ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ మెంబర్లకు, కమిటీకు సలహాలు సూచించినటువంటి మిగతా పెద్దలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ప్రతి సంవత్సరము కూడా జరుపుకుంటూనే ఉంటాం. రెడ్డి అంటేనే భూస్వాములు, దాన ధర్మాలు చేసేటువంటి వారు, పట్టడి అన్నం పెట్టేవాడు రెడ్డి, 10 మందిని అర్పణ చేసుకునేవాడు రెడ్డి, 10 మందికి సహాయం అవసరమంటే వారి శక్తి వరకు చేసేవాడు రెడ్డి. ప్రతిసారి మేము తెలియజేస్తూనే ఉన్నాం. అదేవిధంగా ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం రెడ్డిలో ఉండేటువంటి పేద తరగతికి చెందినటువంటి వారి కోసం, వారి అభ్యున్నతి కోసం, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా మా చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తూనే ఉన్నాం. అది మేము చెప్పుకోవడం కాదు, కానీ ప్రతి సంవత్సరము కూడా హెల్త్ క్యాంపులు పెడతా ఉన్నాం. ప్రతి సంవత్సరము కూడా మరి ఎంతో మంది పేద విద్యార్థులను ఆదుకుంటున్నాం. ప్రతి సంవత్సరము కూడా ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమం మా శక్తి వంచన లేకుండా మా ట్రస్ట్ సభ్యులందరూ కూడా చాలా మంది వారే ముందుకు వచ్చి వాళ్ళ యొక్క ఔదార్యాన్ని చాటుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఈ సంవత్సరం తిరుమల వెంకటరమణ స్వామి కోసం ఒక లోడు కూరగాయలు ఇవ్వాలనుకున్నాం, కానీ అక్కడ మాకు అవకాశం దొరకలేదు. కాబట్టి కాపల్లి రవీంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో కాణిపాక వినాయక స్వామికి కూడా ఎవరైనా దేవుడే ఎక్కడైనా భక్తులనే ఉద్దేశంతో ఈరోజు కాణిపాక వినాయక స్వామికి కూడా ఒక లోడు కూరగాయల్ని దాంట్లో సహాయ సహకారాలు ఇచ్చారు. అందులో మొదటగా మోహన్ రెడ్డి ఎస్ఎస్టీ 5,000 రూపాయలు, మిగతా వాళ్ళు 2,000, 3,000 టన్ను లెక్కన ఇచ్చారు. రవి కూడా 2 టన్నుల కూరగాయలు తీసుకొచ్చారు. వారందరికీ కూడా, వారి కుటుంబాలందరికీ కూడా వేమారెడ్డి జయంతి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రాజకీయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, విద్యా రంగంలో కానీ ఏ రంగంలో చూసుకున్నా కూడా రెడ్లు ఎందరో గొప్పవారు ఉన్నారు. అట్లని చెప్పి రెడ్లే కాదు, మిగతా వారు కూడా ఉన్నారు. అయినా కూడా మాకు తెలిసినటువంటి ఈ రాయలసీమలో స్వతంత్ర సమర పోరాటం జరిగే రోజుల్లో గుట్ట వెంకటరెడ్డి గారు ఈ రాయలసీమకు చెందినటువంటి మహానుభావుడు, అపర భగీరథుడు. ఆ రోజు ఒక రోజుకి 10,000 మందికి కడుపు కాలగా ఉంటే బ్రిటిష్ వారు పెట్టిన టార్చర్ కూడా భరించి 10,000 మందికి అన్నదానం చేసినటువంటి మా రెడ్డి బిడ్డ. మీకు తెలుసు, వేమారెడ్డి గారు కూడా రాజవంశీయులే. వేమారెడ్డి గారు అన్న రాజుగా ఉన్న రోజుల్లోనే కుళ్ళు కుతంత్రాలతో రాజ్యం నుంచి దించాలనుకునే రోజుల్లో వేమారెడ్డి గారు నడుము మిగించి ఎంతో మంది శత్రు సైన్యాలను ఎదుర్కొన్నటువంటి యోధుడు. తర్వాత ఆయన మారి ప్రతి ఒక్క బిడ్డకు కూడా ఎంత సులువుగా ఈ భావితరాలకు కూడా అర్థమయ్యేటువంటి పద్యాలను ఆయన రచించి ఆ పద్యాలను కూడా అందరికీ తెలియజేశాడు. పోతే వేమారెడ్డి గారు స్ఫూర్తి తీసుకొని ఈ ట్రస్ట్ ఇంకా కూడా ముందుకు పోయేదానికి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి కోసం ప్రతి రెడ్డి కూడా నడుము బిగించాలా, ప్రతి నాయకుడు, ప్రతి ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మీ సహాయ సహకారాలు ఉంటే ఈ వేమారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ని ఇంకా కూడా ముందుకు తీసుకెళ్తాం. గతంలో మేము క్యాలెండర్ ఆవిష్కరణ చేసిన రోజు చెప్పాం, ఒక మహానుభావుడు, ఒక దాత 2,900 సెంట్ల భూమి ఇస్తారని. ఆ డాక్యుమెంటేషన్ కూడా పూర్తి అయిపోయింది. 2-3 రోజుల్లో రిజిస్ట్రేషన్ కార్యక్రమం జరుగుతుంది. భూమి పూజ కార్యక్రమానికి భారీగా ప్రతి రెడ్డి బిడ్డ కూడా తరలి రావాలని చెప్పి ఇదే పిలుపుగా మన్నించి మీరు అందరూ వస్తారని కూడా ఆశిస్తూ ఉన్నాం. ఇంకా ఈరోజు పెట్టినటువంటి కార్యక్రమాల్లో కవుల సన్మానం, రిటైర్డ్ ఉపాధ్యాయుల సన్మానం, మున్సిపాలిటీలో మీకు అందరికీ తెలుసు మనకు జనవరి 1 వస్తుంది, మనకు సంక్రాంతి వస్తుంది, మనకు రంజాన్ వస్తుంది, మనకు క్రిస్మస్ వస్తుంది. ఏది వచ్చినా కూడా మనం పండుగ జరుపుకుంటామే. కానీ మున్సిపాలిటీ కార్మికులు ఏ రోజైనా మాకు పండుగ ఉందని చెప్పి ఒక్క రోజు లీవ్ ప్రకటిస్తే ఆ రోజు కంబైపోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ వారికి మా చేతైన సహాయం ఏదో చిన్న సత్కారం చేయాలని చెప్పి మున్సిపాలిటీ కార్మికుల కోసం, అగ్రహారంలో ఉన్నటువంటి లెప్రసీ పేషెంట్ల కోసం, వారి కోసం ఒక చిన్న కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇవే కాకుండా గవర్నమెంట్ హాస్పిటల్ తర్వాత అన్ని కార్యక్రమాల తర్వాత ఫ్రూట్స్ వితరణ చేస్తాం. ఇవన్నీ కాకుండా కూడా రిమాన్స్ లో కానీ కిందర్ కేరళ కానీ అవుట్లో కూడా
మేము ఏదో ఒక చిన్న అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడా ఉండి భోజనం చేసుకొని పోవాలని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరియు కార్యనిర్వాహక సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మీడియా సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు యోగి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేశారు అందరూ. ఈరోజు ఆయన యొక్క జయంతి కార్యక్రమాన్ని వాడవాడల ఆంధ్ర రాష్ట్రం మొత్తం అలాగే తెలంగాణలో కూడా వాడవాడలా జరుపుకుంటున్నారు. ఆయనకి మనమందరూ ఎంతో రుణపడి ఉన్నాం. ఎందుకంటే ఈ రోజు 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆయన రాసిన పద్యాలను కానీ ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకుంటూ ఎంతో తెలుసుకుంటున్నారు. కాబట్టి ఆయన యొక్క జయంతిని మనం అందరూ మనస్ఫూర్తిగా వాడవాడలా పూజించాలని కూడా కోరుకుంటూ, అలాగే మా యొక్క ట్రస్ట్ మీకు అందరికీ తెలుసు, ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. ఈ రోజు కూడా మన కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి వారికి కూడా కూరగాయలు పంపుతున్నాము. అలాగే పేద మహిళలకి బెడ్షీట్లు దుప్పట్లు కూడా పంచుతున్నాము. ఇలాంటి సేవా కార్యక్రమాలు సంవత్సరంలో 3-4 సార్లు చేస్తున్నాము. రాబో రోజుల్లో కూడా ఇలాగే ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇంకా సేవా కార్యక్రమాలు చాలా చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రెడ్ల ఐక్యత ఐక్యంగా ఉండే రెడ్ల ఐక్యత రెడ్ల ఐక్యత రెడ్ల ఐక్యత జై రెడ్డి జై రెడ్డి జై రెడ్డి. జయంతితో సాగుతున్నటువంటి ఏడుగురి ట్రస్ట్ కుటుంబ సభ్యులు, ఇచ్చేటువంటి రెడ్డి సోదరులు, ఇతర అన్ని వర్గాల వాళ్ళు కానీ అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడాను పొందుపరినటువంటి నమస్సులు. అనేక విషయాలు చెప్పారు, మనమేం కొత్తగా చెప్పడం అవసరం లేదు. యోగి వేమారెడ్డి ఈ యొక్క ప్రపంచానికే తలమానికంగా తాను రాసినటువంటి వేమన శతకం పద్యాలు ఎంత నీతివంతంగా ఉన్నాయి. అది ఒక వర్గానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక మతానికి కానీ సంబంధించి కాకుండా అందరికీ సంబంధించిన అంశాలు అవి. ఒక్కొక్క పద్యం చదువుతామంటే దాంట్లో నీతి ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దానికి మనం పాటించినామంటే మనకు ఖచ్చితంగా మనం కొన్ని విలువలను తెలుసుకునే వాళ్ళం అవుతాం. ఈ దృష్ట్యానే మొదట్లో 1652లో మనకు ఏదో వేమారెడ్డి గారు జన్మించిన తర్వాత ఆయన అంత ఇదైన తర్వాత కాలక్రమేణా కార్యక్రమాలు జరగలేదు. అయితే దాని తర్వాత ప్రభుత్వాలు గుర్తించడం కానీ, సంఘాలు గుర్తించడం కానీ, ఆయన యొక్క సేవలను, ఆయన యొక్క నీతి పద్యాలను ప్రధాన చార్య ఉద్దేశం చేత ఈ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటూ వచ్చారు. ఈ క్రమంలోనే మీరు చూసింటారు, గతంలో అంటే మనము మీరు పార్టీ నుంచి పనుకోవద్దండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అందుకోవడం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చాలా మంది అంటే ఎవరైతే చరిత్రకారులు ఉన్నారో, ఉదాహరణకు వాల్మీకి మనకు తెలుసు, అదేవిధంగా యోగి అందరూ కూడా ప్రభుత్వ పరంగా అఫీషియల్ గా ఈ కార్యక్రమం నిర్వహించాలి అంటే నిర్ణయించి జీవో జారీ చేసింది. ఆ క్రమంలోనే ఈ రోజు కూడాను గత 3 సంవత్సరాల నుంచి ప్రభుత్వ పరంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు కలెక్టరేట్ లో కలెక్టర్ గారు ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. ఈ విధంగా అఫీషియల్ ప్రోగ్రామ్ కూడా జరుగుతూ ఉంది. దీన్ని ఇంకా పెద్ద ఎత్తున విస్తరింపజేసి ఈ యొక్క ట్రస్ట్ అనుకున్నట్లుగా కొన్ని సేవా కార్యక్రమాలు ఈ రోజు మనం కొంతమందికి దుప్పట్లు పెడుతూ ఉన్నాము, ఇది చేస్తూ ఉన్నది ఒక భాగం అయితే, కొంతమందికి మనం సన్మానాలు కూడా చేస్తాం. ఈ సన్మానాలు అంటే గుర్తింపు, ఒక ప్రశంస. పవన్ నియోజకవర్గ ప్రజలకు శ్రీ యోగి వేమారెడ్డి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్క రెడ్డి సోదరుడికి, సోదరిమణులకి మా యొక్క ధన్యవాదాలు. ఈ రోజు ఇంతమంది ఇక్కడికి ఉంటావాలన్నా, ఒక వేదిక మీదకి రావాలన్నా కూడా కొంతమంది వ్యక్తుల వల్లనే సాధ్యం. ఈ రోజు ఈ యోగి వేమారెడ్డి ప్రతి సంవత్సరం లాగే ఇంతమందిని ఒక వేదిక మీదకి తెచ్చిన ముఖ్యంగా మా యోగి వేమారెడ్డి చైర్మన్ సంగారెడ్డి గారికి, మరియు మా డైరెక్టర్లు ప్రతి ఒక్కరికి పేరు పేరున, మరియు మా రెడ్డి కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే రెడ్డి అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది రైతు. అలాగే దాన ధర్మాల్లో ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానంలో ఉండే ఎవరైనా ఉన్నారంటే అది ఒక రెడ్డి అనేది నాకు గౌరవంగా చెప్పుకుంటున్నాను. అలాగే మా రెడ్డి సంఘంలో ఉంటుంది, మతం లేదు, కులం లేదు, రాజకీయం లేదు. ప్రతి ఒక్క కులస్తుని కూడా మేము ఐక్యంగా కలుపుకొని అన్నదానంలో ముందుగా ఉండి ప్రతి ఒక్కరిని దగ్గర చేర్చుకోవడంలో మా రెడ్లు ముందు సాగుతుంటారని నేను గర్వపడుతున్నాను.
అలాగే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, మన సేవా కార్యక్రమాల్లో ఈ రెడ్డి సంఘం ముందుంటుందని వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ.